అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. మలయాళంలో ఒక హీరో, మంచి నటుడు దిలీప్ అని ఒక ఆయన ఉన్నాడు. అతనికి 1915లో మంజు వారియర్ అనే ఓ సినిమా నటితో వివాహం జరిగింది. ఈ మంజు వారియర్తో వివాహం జరిగిన తర్వాత 1998లో వివాహం జరిగింది. మంజు వారియర్తో వివాహం జరిగిన కొంతకాలానికి ఈ దిలీప్ అనే నటుడు కావ్య మారన్ అనే ఇంకో నటితో మిత్రత్వం చేసుకుని అక్రమ సంబంధం మొదలుపెట్టాడు. ఈ అక్రమ సంబంధం మొదలుపెట్టిన తర్వాత ఈ అక్రమ సంబంధం వివరాలు మంజు వారియర్కి తెలిసి వారు విడాకులు తీసుకున్నారు. మంజు వారియర్ కోరిక మీదట దిలీప్ విడాకులు తీసుకున్నాడు. ఇది ఇలా ఉండగా 2017లో పల్సర్ మణి, మార్జిన్, సలీం, ప్రదీప్, విజేష్ అనే 6 వ్యక్తులు ఒక సినిమా నటి, మనం పేరు చెప్పుకోకూడదు కాబట్టి ప్రీతి అని చెప్పుకుందాం, ఓ సినిమా నటి కారులో ప్రయాణిస్తుంటే ఆమెను అడ్డగించి ఈ 6 వ్యక్తులు ఆమె కారులో వీడియోగ్రఫీ తీస్తుండగా దారుణంగా బలాత్కారం చేశారు. ఆమెకు అర్థం కాలేదు, ఏంటిది, ఒక 6 వ్యక్తులు నా మీద పడ్డం ఏంటి, నేను వాళ్ళకి టార్గెట్ ఎలా అయ్యాను, నేను ఈ పలానా కారులో పలానా చోటు నుంచి పలానా చోటుకి వెళ్తున్నాను ఎలా తెలిసింది వీళ్ళకి, అర్థం కాని టైంలో ఈ 6 వ్యక్తులు దారుణంగా ఆమె మీద పడి బలాత్కారం చేసి వదిలేశారు. ఈమె తనకు తెలుసున్న ఆ సంఘటన అయిన తర్వాత తమకు తెలుసున్న ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇంటికి పోయి రాత్రి ఈ విషయాన్ని చెప్పింది. ఇలా నన్ను బలాత్కరించారు, నాకు దారుణమైన అన్యాయం జరిగింది, దీన్ని నేను ఎలా ఎదుర్కొనాలో చెప్పండి అని. ఆయన వెంటనే ఈ కేసు ఇది చాలా దారుణమైంది, నేను నీకు ఏం చేయగలను, కానీ నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి, ఇది తప్పదు అన్నాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కొంతకాలం విచారించిన తర్వాత పోలీసులు పల్సర్ మనీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తమదైన శైలిలో ఆయనకి విచారణ జరిపించారు. విచారణ జరిపిస్తే ఈ ప్రీతి అనే ఆమె నటి మీద మీరు చేసిన దారుణానికి కారణాలు ఏంటని తెలిస్తే ఆ పల్సర్ మనీ చెప్పిన విషయాలు పోలీసు వాళ్ళకి ఆశ్చర్యం కలిగించాయి. ఈ పని మొత్తం దిలీప్ అనే హీరో మాకు సుపారీ ఇచ్చి చేయించాడు, మేము అలాంటి పని చేయదలుచుకోలేదు, కానీ దిలీప్ అనే ఆయన చేయించాడు మా చేత అని చెప్పాడు. పోలీసులు విస్తుపోయారు, దిలీప్ని అరెస్ట్ చేశారు. దిలీప్ 3 నెలల్లోనే బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఈ కేసు అస్సలు విచారణకి నోచుకోలేదు. చాలా కాలం విచారణ అలా ఆగిపోయింది. ఈ కేసు విచారణ జరగపోయేప్పటికీ కేరళ రాష్ట్రంలో ఉన్న ఒక 18 మహిళలు ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనే ఒక వ్యవస్థను స్థాపించి, ఫౌండేషన్ స్థాపించి, దీని మీద కేరళ సినీ ఇండస్ట్రీలో జరిగిన అనేక మహిళల మీద జరిగిన అరాచకాలను వెలికితీద్దామని తయారు చేశారు. కేరళ గవర్నమెంటు ఒక ఈ ఫౌండేషన్కి సపోర్ట్ చేస్తూ దీని మీద హేమా కమిటీ అని ఒక కమిటీని ఏర్పరిచారు. ఇందులో నటి శారద, రిటైర్డ్ ఐఏఎస్ వాల్పాల్ కుమారి మెంబర్స్గా ఉన్నారు. వీరు అనేక రోజుల పాటు అనేక మందిని ఇంటర్వ్యూలు చేసి, విచారణ చేసి, అనేక మందితో మాట్లాడి, సినిమా ఇండస్ట్రీలో పెద్దల్ని, చిన్నల్ని అందరితోనూ మాట్లాడి, నటీనటులతో మాట్లాడి, వీరు ఒక రిపోర్ట్ని తయారు చేసి కేరళ హైకోర్టుకు, కేరళ గవర్నమెంట్కు సమర్పించారు. కేరళ హైకోర్టు, కేరళ గవర్నమెంటు
ఈ రిపోర్ట్ని బహిర్గతం చేయలేదు. కానీ ఈ రిపోర్ట్లో ఉన్న కొన్ని అంశాలు 3 పాయింట్లు ఏంటంటే, నటీనటులు డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, ఇతర పెద్ద నటులకి లొంగిపోవాలి అని ఒకటి. షూటింగ్ అయిన తర్వాత రాత్రి ఉన్న నటీనటులతో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అనేక రకాలైన అకృత్యాలు చేస్తారు, దానికి కూడా నటీనటులు లొంగిపోవాలి అని చెప్పారు. ఇదే కాకుండా జూనియర్ ఆర్టిస్టులకి, ఆడవారైనా కూడా వారికి వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉండవు, వాళ్ళు బహిరంగ ప్రదేశాల్లోనే బహిర్భూమికి వెళ్లాల్సి వస్తుంది అనే 3 అంశాలను మాత్రమే బహిర్గతం చేసి మిగతా అనేక విషయాలు ఈ కమిటీ హేమా కమిటీ ఇచ్చిన పాయింట్స్ని ఏమాత్రం బయటపడలేదు. ఇది ఎందుకు, ఎలా అనేది కోర్టు వారు చెప్పలేదు, కేరళ గవర్నమెంటే చెప్పలేదు. అంటే ఇక్కడ తెలిసింది ఏంటంటే, ఇలాంటి అకృత్యాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయని, వాటిని కాపాడడానికి పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని మనకు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి అగాత్యాలు అన్ని చోట్ల జరుగుతాయి, కానీ నోరెత్తి చెప్పుకునే ఆడవారికి మనం అందరం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోతే ఆడవారు అన్యాయం అయిపోతారు. ప్రజలారా ఆలోచించండి. ఈ హేమా కమిటీ ఫుల్ రిపోర్ట్ బయటకు వస్తే ఎవరికి ఇబ్బందో మనకు తెలియదు. ఫుల్ రిపోర్ట్ బయట పెట్టడం వల్ల ప్రజలకి నిజాలు తెలుస్తాయి. ఇక నుంచి పెద్దవారు జాగ్రత్తగా ఉంటారు, ఆడవాళ్ళ మీద అకృత్యాలు చేయరు, ఆడవారిని కూడా సమానంగా చూస్తారని మనం అందరం కోరుకుందాం. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యు ఆల్.